కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చారు. ఆయన వెలుగుగా వచ్చి చీకటి బ్రతుకుల్లో అనేక మందిని ఆయన వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే వెలిగించబడ్డారో వాళ్ళు మరలా తిరిగి ఎంతమంది అయితే చీకట్లో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో వారిని వెలిగించడమే క్రైస్తవుని యొక్క బాధ్యత అయింది. సో అదే ఈ క్యాండిల్ సర్వీస్ మనకి మళ్ళా జ్ఞాపకం చేస్తుంది, గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు జీవన్ రాజు గారు, పాస్టర్ గారు దేవునికి వాక్యం చేత వెలిగించబడ్డారు. వారు వెలిగించబడి అనేకులను వెలిగిస్తున్నారు సువార్త ద్వారా, వాక్య పరిచయ ద్వారా. ఎంతమంది వెలిగించబడ్డారో వారి జీవిత దినాలు ముగిసే లోపులో కొందరినైనా మనం వెలిగించాల్సి ఉంది. అదే ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ యొక్క పరమార్థం. దయచేసి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. తనలో వంచాలి. మహాగండ పరిశుద్ధుడ పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి, నీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యం బట్టి ఈ రోజు క్రిస్మస్ కార్యక్రమంతో చుట్టూ ప్రతికూలమైన వాతావరణం అయినప్పటికీ ప్రభా, బిడ్డల పట్ల నీ ఏర్పాటుకై, నీ ప్రణాళికే నీకు వందనాలు. ఎంతో మహిమకరంగా ఈ కొడుకుని ఇంతవరకు మీరు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా, ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకులు జీవన్ రాజు గారిని, పాస్టమ్మ గారిని, వారి కుటుంబాన్ని నేను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మధురమైనటువంటి క్రీస్తును అనేకులకు అందించాలని ఆశతో, అనేకులను అంధకారంలో ఉన్న వారిని వెలిగించడానికి నువ్వు ఏర్పరచుకునేటువంటి సాధనాలను బట్టి నీకు వందనాలయ్యా. నిశ్చయముగా ప్రభావ వారి పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సభలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉండగా ఈ కేక్ ఎంతైతే మధురంగా ఉందో, మేము అనేకులకు మధురంగా ఉన్నాం ప్రభా. అనేకుల జీవితాన్ని ఆనందముతో, సంతోషంతో నింపిన దేవుడు. కాబట్టి నిశ్చయంగా ప్రభా నాయన అనేకుల జీవితాల మధురముగా పంచుకున్నట్టు కృపలో నుండించండి. సర్వీస్ కూడా మహిమకరంగా, ఆశీర్వాదకరంగా వెలిగించబడిన ప్రతి వారు ఇతరులను వెలిగించినట్లుగా ఆత్మల పట్ల భారముతో ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి.